హలో అండి, నమస్తే. పేపర్తో పూలను కట్టడం చాలా ఈజీ అండి. ఒక దువ్వెనను తీసుకొని దానికి డబుల్ సైడ్ టేపుని కొద్దిగా కట్ చేసి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దువ్వెన చివరి కొన భాగానికి అతికించేసేయండి. ఇలా అతికించిన దువ్వెనను తీసుకొని విండోస్లో చాలా డస్ట్ పడుతుంది కదండి, సన్నని డస్ట్ని మనము క్లాత్తో కంటే ఇలా ప్లాస్టర్తో తీసేసామనుకోండి, డస్ట్ అనేది పైకి లేవకుండా ఎలాంటి ఎలర్జీస్ రాకుండా ఈ డబుల్ సైడ్ టేపుకే పూర్తిగా అతుక్కొని వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో చాలా డస్ట్ పడ్డప్పుడు మనము ఇలా దువ్వెన సహాయంతో మనము క్లీన్ చేసుకోవచ్చు. క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ ఆ క్లాత్ని వాష్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలా విండోస్ని నీట్గా క్లీన్ చేసుకోండి. బియ్యం కడిగిన రైస్ ఉంటుంది కదండి, ముందుగా కడిగిన రైస్ని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వాటర్లో కార్న్ ఫ్లోర్ పిండి ఉంటుంది కదండి, 1 టీ స్పూన్ మాత్రమే ఈ రైస్ వాటర్లో కలిపేసేయండి. కార్న్ ఫ్లోర్ పిండి కొద్దిగా ఉండలుగా లేకుండా వాటర్లో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా లిక్విడ్ మాదిరిగా వచ్చిన తర్వాతనే మనము వాషింగ్ మిషన్లో మురికి బట్టలు, తెల్ల బట్టలు, కాటన్ బట్టలు ఎన్నో రకాలు ఉంటాయి కదండి, వాటికి గంజి పెట్టాల్సిన పని లేదండి. డైరెక్ట్గా మనము ఈ వాటర్ని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, బట్టలలో ఉండే మురికి పోవటమే కాకుండా తెల్ల బట్టలు కానీ ఎలాంటి బట్టలైనా కూడా కొద్దిగా స్టిఫ్గా వస్తాయి. మనము ఐరన్ చేయాల్సిన పని కూడా లేదండి. ఇప్పుడు సమ్మర్లో మనము ఎక్కువగా కాటన్ బట్టలను ధరించినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడతామండి. కొద్దిగా ఏజ్ వాళ్ళైతే ఇంకా ఇబ్బంది పడతారు కదా, అలాంటి టైంలో మనము ఎక్కించే దారానికి కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, కొద్దిగా తీసుకొని మనం దారానికి అప్లై చేయాలి. లేదా దీని ప్లేస్లో మీరు నెయిల్ పాలిష్ని కానీ లేదా మనం వండుకున్న అన్నం ఉంటుంది కదండి, దాంట్లో నుంచి కొద్దిగా రైస్ని తీసుకొని ఇలా ఎక్కించే దారానికి ముందటి భాగాన అప్లై చేసామనుకోండి, దారం అనేది స్టిఫ్గా ఉంటుందండి. అప్పుడు ఎంత సన్నని హోల్లోకైనా మనము ఈ నీడిల్లోకి దారాన్ని ఈజీగా ఎక్కించవచ్చు. అంతేకాదండి, 2 వరుసలు కానీ 3 వరుసలు కూడా దారాన్ని ఎక్కించాలన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలాంటి షర్ట్స్ని మనము నీట్గా మడత పెట్టుకున్నామనుకోండి, ఐరన్ చేయాల్సిన పని ఉండదు. సెల్ఫ్లో తక్కువ స్పేస్లో ఎన్ని షర్ట్స్ అయినా మడత పెట్టుకోవచ్చు. ముందుగా షర్ట్స్ యొక్క హ్యాండ్స్ని ఇలా ఇంటూ ఆకారంలో మడత పెట్టుకోవాలి. మిడిల్లో ఫోల్డింగ్ చేసిన తర్వాత కాలర్ దిక్కు ఒక చిన్న ఫోల్డింగ్ చేయాలి. మరొకటి కూడా మనము కింది నుంచి ఫోల్డింగ్ చేసుకొని పైన చేసిన ఫోల్డింగ్ని ఇక్కడ పాకెట్ మాదిరిగా ఉంటుందండి, ఈ కాలర్ ఫోల్డింగ్ని మనము ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి, ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనము తక్కువ స్పేస్లో ఎన్ని అయినా పెట్టేసుకోవచ్చు. ఒక షర్ట్ తీసున్నప్పుడు ఇంకొక షర్ట్ కింద పడుతుంది కదండి, మళ్ళీ దాన్ని మడత పెట్టాల్సింది ఉంటుంది కదా, అలాంటి పని అనేది ఏది లేకుండా ఇలా ఎన్ని షర్ట్స్నైనా ఈజీగా మడత పెట్టేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఒక బౌల్ని తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే అయిపోయిన కోల్గేట్ పేస్ట్ కానీ లేదా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ పసుపులో యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే వాటర్ని కూడా వేసుకోండి. వాష్ బేసిన్ కానీ కిచెన్లో ఉండే సింక్ ఉంటుంది కదండి, బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు, అలాగే ట్యాప్స్ కూడా చూసారు కదండి, వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైంది కదా, ఇప్పుడు మనము దీంతోటే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ వాటర్ ట్యాప్ కానీ లేదా కిచెన్లో ఉండే సింక్, వాష్ బేసిన్ అనేవి చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదండి. క్లీన్ చేసుకున్న దానికి క్లీన్ చేయని దానికి తేడా చూసారు కదండి, వాటర్ ట్యాప్ కూడా చాలా నీట్గా కనబడుతుంది కదా. మరొక యూస్ఫుల్ టిప్, నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒక బాల్ని తీసుకొని కిచెన్ సింకులో రాత్రిపూట బొద్దింకలు, బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కదా, మనము గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత దీంట్లో నాఫ్థలిన్ బాల్ను వేసామనుకోండి, ఈ స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ అస్సలకే రావు. అదేవిధంగా వాష్ బేసిన్లో వేసినా కూడా బ్యాడ్ స్మెల్ రాదు. అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు వేస్ట్ అని పడేస్తాం కానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని డోర్స్కి మనము గాలికి అటు ఇటు పడటం కానీ లేదా చిన్నపిల్లలు డోర్ లాక్ చేసుకుంటారు కదండి,
అలా లాక్ కాకుండా ఉండాలంటే ఇలా మనం కోల్గేట్ పేస్ట్ని వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసేయండి. ఒకవేళ డోర్నీలో పెట్టేసుకున్నా కూడా గ్యాప్ అనేది ఉంటుందండి. దీనివల్ల లాక్ అనేది అస్సలకే పడదు. గాలి ఎక్కువగా వచ్చినప్పుడు కానీ పిల్లలు వేసుకుంటారనే భయం ఉన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఏవైనా ఎక్స్ట్రా మిగిలినవి ఇదే కవర్లో పెట్టేసాం కదండి, కానీ గాలి వెళ్ళి త్వరగా మెత్తబడటం లేదా పురుగు పట్టడం లాంటిది జరుగుతుంది. మనకి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసుకొని రివర్స్లో రౌండ్గా మలుచుకుంటూ పై భాగాన్ని మనము ఇలా కిందికి అనేసామనుకోండి, దాంట్లోకి గాలి అనేది వెళ్ళదు. ఒకవేళ ఈ కవర్ కింద పడ్డా కూడా దాంట్లో నుంచి బయటకి రాకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, పాలను మనము ప్రతిరోజు వేడి చేసిన తర్వాత దీనిపైన 2-3 పొంగులు వచ్చిన తర్వాత క్యాప్ని ఇలా చిల్లులున్న గిన్నెను పెట్టేసామనుకోండి, మీగడ అనేది ఎక్కువగా వస్తుంది. నెయ్యి తీసే వాళ్ళకు ఈ టిప్ ఎక్కువగా యూజ్ అవుతుంది. అయిపోయిన సిరప్ బాటిల్ కానీ ఎక్స్పైర్ అయిపోయిన సిరప్ బాటిల్ ఉంటాయి కదండి, ఆ క్యాప్ను ఇలా తీసిన తర్వాత లోపట మనకి వైట్ కలర్లో ఒక షీట్ ఉంటుంది. దాన్ని ముందుగా ఏదైనా క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత నైఫ్తో కానీ లేదా ఏదైనా సీజర్తో కానీ ఇలా గట్టిగా అనేసామనుకోండి, దానిపై ఉండే పేపర్ అనేది వచ్చేస్తుంది. మీరు పెన్తో కానీ పెన్సిల్తో కానీ రౌండ్గా చిన్నగా మార్క్ చేసుకోవాలండి. ఇలా రెండుగా మార్క్ చేసుకున్నాక సీజర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దానికి మధ్యలో మనము చిన్న హోల్ అనేది చేసుకోవాలండి. ఈ బటన్స్ని మనము చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదండి, ఒక్కొక్కసారి చెవుల నుంచి ఇయర్ రింగ్స్ అనేవి కిందికి వేలాడినట్టు స్టిఫ్గా లేనప్పుడు ఇలా మందంగా ఉండే షీట్ని పెట్టేసుకున్నాం అనుకోండి, ఎంత పెద్ద కమ్మలు పెట్టుకున్నా కూడా చెవి హోల్ అనేది అస్సలకే కనబడదు. వాడి పడేసే ఇలా టానిక్ సీసాలను కూడా మనము ఇయర్ రింగ్స్కి యూస్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. మనము చపాతీ పిండిని తడిపిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చపాతీ కర్రతో చేస్తాం కదండి, చపాతీలను చేసేటప్పుడే నేను డైరెక్ట్గా దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి సమోసా షేప్ ఆకారంలో మలుచుకొని చపాతీలను చేశాను. దీనివల్ల చపాతీలు అనేవి చాలా పొంగుతూ సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి. చపాతీలను చపాతీ పెనం పైన కాకుండా ఇలా ప్రెషర్ కుక్కర్ని పెట్టేసి హై ఫ్లేమ్లో వేడి చేయాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ని వేయండి. ముందు చపాతీకి మాత్రమే నేను ఇక్కడ ఆయిల్ని వేసానండి, మిగతా చపాతీలకు అస్సలు ఆయిల్ వేయకుండా వేయిస్తాను. అయితే పెనానికి అతుక్కోకుండా ఉండటానికి ముందుగా ఆయిల్ని వేసి ఒక చపాతీని వేయించాలి. చపాతీలు సాఫ్ట్గా రావాలి అంటే ఇలా ప్రెషర్ కుక్కర్ పైన క్యాప్ను పెట్టేసి కొద్దిసేపు మాత్రమే పెనాన్ని వేడి చేయాలండి, అప్పుడే మనకి చపాతీలు అనేవి మృదువుగా వస్తాయి. ప్రెషర్ కుక్కర్లో కూడా చపాతీలు అనేవి ఇలా పొంగుతూ వస్తాయండి. తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని ఇలా రెండు వైపులా చపాతీలను వేయించాలి. మనము పెనం పైన కంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో వేయించామనుకోండి, చాలా ఫాస్ట్గా పెనం అనేది ఎక్కువగా వేడవటం వలన గ్యాస్ ఆదా అవ్వడంతో పాటు చపాతీలు కూడా చాలా మృదువుగా వస్తాయండి, త్వరగా గోలుతాయి. చపాతీలు కూడా పొరలు పొరలుగా వస్తాయండి. సమోసా షేప్ ఆకారంలో మనం చపాతీలను చేసామనుకోండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ లేకుండా మరొక చపాతీని వేసి ప్రెషర్ కుక్కర్ని పైన పెట్టేసామనుకోండి, ఈ ఆవిరికి చపాతీలు అనేవి చాలా మృదువుగా ఉంటాయి, త్వరగా వేడెక్కుతుంది. 2 రోజులైనా చపాతీలు అనేవి ఇలా సాఫ్ట్గానే ఉంటాయండి, పొంగుతూ వస్తాయి. ఆయిల్ పెట్టకపోయినా కూడా పొంగుతూనే వస్తాయండి. ఇలా 2 వైపులా వేయించిన తర్వాత చపాతీలను మనము హాట్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, 2-3 డేస్ అయినా చపాతీలు మృదువుగా ఉంటాయి. మళ్ళీ మనం పెనం మీద కంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో వేయించామనుకోండి, గ్యాస్ కూడా ఆదా అవుతుంది, త్వరగా చపాతీలని వేయించుకోవచ్చు. చూడండి, మనము చపాతీలు వేయించినవి ఇలా పొరలు పొరలుగా మృదువుగా సాఫ్ట్గా ఎన్ని చపాతీలైనా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ కంఫర్ట్ బాక్సులు కానీ లిక్విడ్ బాక్సులు ఉంటాయి కదండి, పైన క్యాప్ను ఏదైనా మేకుకు వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. పట్టుకునే హ్యాండిల్ దగ్గర కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన చిన్న హోల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాటిల్ని నీటితో క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ని వేసి ఇలా ఇంట్లో ఉండే చెట్లకి మనము వాటర్ని వేసామనుకోండి, ప్రతి ఆకు కూడా పూర్తిగా తడుస్తుంది. అంతేకాకుండా ఇలా హ్యాండిల్కి హోల్ చేసాం కదండి, దాన్ని క్లోజ్ చేసామనుకోండి, వాటర్ అనేవి ఆగిపోతాయి. మళ్ళీ ఓపెన్ చేసామనుకోండి, ఆ హోల్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి.
చూస్తున్నారు కదండి, ఇలా మనము సింపుల్గా వాటర్ ఎక్కువగా ప్రెషర్ కానీ తక్కువ ప్రెషర్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. ఫింగర్తో హోల్ని క్లోజ్ చేసామనుకోండి వాటర్ అనేవి ఆగిపోతాయి. మళ్ళీ ఓపెన్ చేస్తే దాంట్లో నుంచి వాటర్ అనేవి ఇలా ఈజీగా వచ్చేస్తాయి. క్యాండిల్ని మనము ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు కొవ్వొత్తి కరిగి కింద పడిపోతుంది కదండి, మనం క్లీన్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయిపోయిన ట్యాబ్లెట్ షీట్తో మనము ఇలా కింది నుంచి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి కొవ్వొత్తి అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. కొవ్వొత్తి పెట్టిన ప్లేస్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, తర్వాత వాటిని వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక్కొక్క భాగాన్ని తీసుకొని ఇలా సీజర్తో పూర్తిగా కట్ చేసుకుంటే మనకి కోల్గేట్ పేస్ట్ అనేది ఓపెన్ అవుతుంది కదండి. నేనైతే ఇది 3 months నుంచి వాడక అలాగే పెట్టేశానండి. దీనిపై కొద్దిగా వాటర్ని వేసి ట్యాప్స్ చూసారు కదండి, వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారయ్యాయి కదా. ఈ కోల్గేట్ పేస్ట్తో మనము ఈ ట్యాప్స్ని నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఒకవేళ మీరు ఈ పేస్ట్ని స్క్రబ్బర్ పైన వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్తో క్లీన్ చేసినాక చూడండి మళ్ళీ కొత్త దానిలా ట్యాప్స్ పైన ఎలాంటి మరకలు కూడా లేవు కదండి. మీరు వేరే లిక్విడ్లకు బదులుగా ఇలా అయిపోయిన కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేశారనుకోండి, డబ్బులు సేవ్ అవ్వటమే కాకుండా ట్యాప్స్ కూడా క్లీన్గా ఉంటాయి. కట్ చేసిన కోల్గేట్ పేస్ట్ని తీసుకొని దీనితో కూడా మన ఇంట్లో షార్ప్నెస్ తగ్గిపోయిన పీలర్లు కానీ నైఫ్ కానీ సీజర్లు ఉంటాయి కదండి, ఈ కోల్గేట్ పేస్ట్తో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన అవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా షార్ప్నెస్లోకి కూడా చాలా ఈజీగా వచ్చేసిందండి. తర్వాత ఇలా క్లాత్తో క్లీన్ చేసినాక మీకు ఈ 2 కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. కొత్త సీజర్ తీసుకున్నప్పుడు ఎలా కటింగ్ చేసుకున్నామో అలా కట్ అవుతాయండి. ఎలాంటివైనా సరేనండి, మనము ఇలా కోల్గేట్ పేస్ట్తో బాగా రఫ్ చేసామనుకోండి, సీజర్లు పీలర్లు నైఫ్స్ కూడా ఎంత మందంగా ఉన్నా సరేనండి వాటిని ఈజీగా కట్ చేసుకోవచ్చు. చివరగా మరొక కోల్గేట్ పేస్ట్ని తీసుకొని మన ఇంట్లో ఉండే సింక్ కానీ వాష్ బేసిన్ని కానీ ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోవటమే కాకుండా సింక్ కానీ వాష్ బేసిన్ కానీ చాలా నీట్గా ఉంటుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని ఇలా ఒక్కటి కట్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మిగతా వాటితో కూడా మీరు షూస్ని కానీ ఫ్రిడ్జ్ డోర్ని గ్యాస్ స్టవ్ని టైల్స్ని ఇలా అన్ని రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. వైట్ కలర్ ప్లాస్టర్ని తీసుకొని మనము స్టార్టింగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుందండి. ఏదైనా అతికించాల్సి వచ్చినప్పుడు దీన్ని వెతకడమే మనకి ఒక పెద్ద టాస్క్గా ఉంటుంది కదా. ఇలా పెన్తో కానీ పెన్సిల్తో కానీ మనము దీనిపై ఇలా రాసామనుకోండి, ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. ప్రతిసారి ఇలా వెతకాల్సిన పని లేకుండా ప్లాస్టర్ని మనము 2 మడతలుగా మలుచుకొని ఇలా మందంగా పెట్టేసామనుకోండి, అప్పుడు వెతకాల్సిన పని కూడా ఉండదు. డైరెక్ట్గా తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్ని తీసుకొని మిడిల్లో ఒక చిన్న హోల్ అనేది చేసుకోవాలి. ఇలాంటి వైర్లు ఉంటాయి కదండి, దాంట్లో కొద్దిగా కట్ చేసుకొని పైన తీగను మనము కొద్దిగా పొడవుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఉండే ఈ సన్నటి తీగను మనము కొద్దిగా కట్ చేసుకొని ఇప్పుడు కట్ చేసిన వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, దాని హోల్లో నుంచి ఈ వైర్ని తీసి కింద మీరు గ్లూ గమ్ని కానీ లేదా ప్లాస్టర్ని కానీ అతికించేసుకోవాలి. ఈ క్యాప్కి నేను 2 కూడా సన్నటి తీగలను ఈ హోల్లో నుంచి తీసానండి. మీరు కావాలంటే ఒకే తీగను పెట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ 2 కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ తీగలోకి మనము నిడిల్ని పెట్టేసి తర్వాత ఈ తీగల నుంచి దారాన్ని పెట్టేసామనుకోండి, నీడిల్లోకి దారాన్ని ఎక్కించడం చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్క వరుసనే కాదండి, ఎన్ని వరుసలనైనా ఇలా సన్నగా ఉన్న నిడిల్లోకి దారాన్ని ఎక్కించవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. చికెన్ ఫ్రైని కానీ లేదా ఏదైనా ఫ్రై చేసినా కూడా ఇలా గిన్నె అనేది అడుగంటిపోతుంది కదండి. కుళ్ళిపోయిన నిమ్మకాయని కానీ లేదా
నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి, దాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అడుగంటిన ప్యాన్లో వేసేయండి. స్టవ్ పైన ఈ ప్యాన్ని పెట్టేసి కొన్ని వాటర్ని వేసి ఒక 2-3 మినిట్స్ పాటు మాత్రమే మరగనివ్వండి. దీనివల్ల కింద ఎంత అడుగంటినా సరేనండి, ఈ నిమ్మరసం వేయటం వలన దాంట్లో ఉండే అడుగంటినదంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది. మనము ఏదైనా ఫ్రై చేసినప్పుడైతే నాన్ వెజ్ వండినప్పుడు వాసన వస్తుంది కదండి, ఈ నిమ్మ తొక్కలు వేయటం వలన అలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. అప్పుడు ఎలాంటి ఆయిల్ మరకలు కానీ జిడ్డు అనేది ఉండకుండా తర్వాత మనము సోప్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అయిపోయిన కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పైన ఉన్న కవర్ని తీసేసిన తర్వాత సీజర్తో కానీ నైఫ్తో కానీ కింది భాగాన్ని కట్ చేసేయండి. ఆ కింది భాగాన్ని పక్కన పెట్టేసి పైన ఉన్న భాగం ఉంది కదండి, సీజర్తో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పై వరకు కూడా సన్నగా తీగలు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. బట్టల క్లిప్ను తీసుకొని ఇలా కట్ చేసిన తీగలో నుంచి మధ్యలోకి ఈ బట్టల క్లిప్లో నుంచి తీసి పిన్ పంచ్తో పిన్ వేసేయండి. అప్పుడు ఈ బట్టల క్లిప్ అనేది కింద పడిపోకుండా ఈ వాటర్ బాటిల్కే ఉంటుంది. అప్పుడు మనం కట్ చేసుకున్న తీగలు ఉన్నాయి కదండి, మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బట్టల క్లిప్ని పెట్టేసి పిన్ పంచ్ని వేసుకున్నాం అనుకోండి, ఎన్నైనా మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని మనము గ్లూ గమ్ముతో ఎక్కడైనా బాల్కనీలో కానీ మనము ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ అతికించేసి ఇలా నాప్కిన్స్ కానీ సాక్సులు కానీ కర్చీఫ్లు కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా వాటర్ బాటిల్కి పెట్టేసామనుకోండి, ఈజీగా ఆరిపోతాయి. ప్రతిసారి వీటిని వెతకాల్సిన పని కూడా ఉండదండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. సంత్రా జ్యూస్ తీయడానికి జ్యూసర్ అవసరం లేదండి. తొక్క తీసిన తర్వాత ఈ పండును మనము ఇలా గ్లాస్ పైన పెట్టేసి అంచుల వెంబడి బాగా తిప్పేసామనుకోండి, దాంట్లో ఉండే రసం అనేది పూర్తిగా ఈ కింది గిన్నెలోకి వచ్చేస్తుంది. మనము జ్యూసర్లో పట్టిన దానికంటే ఇలా సింగిల్గా మనము రసాన్ని తీసుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువగా వస్తుంది. పని కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఎప్పుడైనా అర్జెంటుగా మనము ఇలా జ్యూస్ తీయాలనుకుంటే గ్లాస్ సహాయంతో కూడా జ్యూస్ని తీసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, షర్ట్స్ పైన కానీ దేనిపైన సరేనండి, పిల్లలైతే ఇలా ఎక్కువగా ఇంకు మరకలు పడేసుకుంటారు కదా, మనము ఎంత రుద్దినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకి పోవండి. డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ని తీసుకొని ఇలా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక క్యాప్ వరకు మనము డెటాల్ని తీసుకొని ఈ మరకల పైన వేసేయండి. కొద్దిసేపు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ ఇంకు మరకలు అనేవి మెత్తబడిపోతాయి. మనము ఎక్కువగా కష్టపడి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. కొద్దిగా టైం తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి ఇంకు అనేది కూడా బయటికి వచ్చేస్తుందండి. అప్పుడు మనము ఏదైనా టూత్ బ్రష్ని కానీ చేత్తో కానీ షర్ట్ని బాగా రుద్దేసామనుకోండి, ఆ ఇంకు మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. ఎందుకంటే చూస్తున్నారు కదండి, డెటాల్ వేసినప్పుడే మనకి ఇంక్ అనేది ఇలా బయటికి వచ్చేస్తుంది. మీకు ఇంకా ఎక్కువగా మరకలు అనేవి ఉన్నాయి అనుకుంటే మీరు లిక్విడ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, లేదా బట్టల సోప్ ఉంటుంది కదా, దాంతో కూడా రుద్దేశారనుకోండి, ఈ ఇంకు మరకలు అనేవి పూర్తిగా పోతాయి. తర్వాత ఈ షర్ట్ని నేను చేత్తో వాష్ చేసి ఎండలో ఆరబెట్టేశానండి. మీకు ఒక్క మరక కూడా కనిపించదండి. ఇక్కడ నేను వెడ్డింగ్ కార్డ్ కానీ మీరు కొద్దిగా మందంగా ఉండే ఎలాంటి కార్డ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పిల్లల యొక్క నోట్బుక్స్ ఉంటాయి కదండి, ముందట ఉండే నోట్బుక్నైనా కొద్దిగా గట్టిగా మందంగా ఉండే నోట్బుక్నైనా తీసుకోండి. మీరు ఇక్కడ ఏదైనా రౌండ్ షేప్ రావడానికి మీ దగ్గర ఫ్లవర్స్ని బట్టి మీరు ఇక్కడ రౌండ్ షేప్ని తీసుకోవచ్చండి. నేనైతే పూలు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ చూశారు కదండి, వీళ్ళు చూపించినట్టుగా ఒక దీపాంతాన్ని ఇలా పెట్టేసి దాని సైజు మాత్రమే కట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ నీడిల్లోకి దారాన్ని ఎక్కిస్తున్నానండి. మీరు ఏ కలర్ దారైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మల్లెపూలు కాబట్టి వైట్ కలర్ దారాన్ని తీసుకున్నాను. ఇక్కడ ఎంత తక్కువ పువ్వులు ఉన్నా సరేనండి, మనము హెయిర్లో పెట్టుకోనే చాలా అట్రాక్షన్గా చాలా లుక్గా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను ఇక్కడ కట్ చేసుకున్నాను కదండి, దాని రౌండ్ చుట్టూ మనకి ఒక వరుస రౌండ్గా ఈ మల్లె పువ్వులు అనేవి ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టిన తర్వాత కూడా మీకు ఒక్క పువ్వు కూడా కింద రాలేదండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఆ కాడ నుంచి ఈ కాడలోకి ఇలా తీసేసేయండి. ఇలా మీరు ఒకటి కానీ రెండు కానీ వేసేసారనుకోండి, పువ్వులు అనేవి అస్సలకే కింద పడవండి. ఇలా గట్టిగా అనేసేయాలండి.
ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా అంటే మీకు ఒక 2-3 పువ్వులు పెట్టి కూడా చూపిస్తాను. ఎందుకంటే పక్కపక్కకు మళ్ళీ మీరు వీటిని ఎలా కుచ్చుకోవాలో అర్థం కాదు కదా. నేనైతే స్టార్టింగ్ మాత్రము గట్టిగా ఉండటానికి ఇలా 2 పువ్వులను పెట్టేసి కుట్టేశానండి. మీరు తర్వాత ఒక్కొక్క పువ్వును మాత్రమే ఆ కాడ నుంచి ఈ కాడలోకి తీస్తే సరిపోతుంది. అంతేనండి. మనము కట్ చేసుకున్నాం కదండి, ఆ వెడ్డింగ్ కార్డ్ సైడ్ మొత్తం కూడా ఇలా రౌండ్గా ఈ మల్లెపూలతో ఇలా కుచ్చేసేయాలి. తర్వాత దీనికి కింది వరుసలో మీరు కనకాంబరాలు కానీ మీకు నచ్చిన పువ్వులు ఏవైనా పెట్టేసుకోవచ్చండి. కానీ మా దగ్గర కనకాంబరాలు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇదే ప్రాసెస్లో మళ్ళీ పువ్వులను అలాగే కుచ్చేస్తున్నానండి. మీరు ఇక్కడ కనకాంబరాలను ఒక 3 కానీ 4 కానీ తీసుకున్నారనుకోండి, చుట్టూ కూడా చాలా అందంగా కనబడుతుంది. నేనైతే మొత్తం ఇదే ప్రాసెస్లో రెండోసారి కూడా ఇలాగే కుచ్చేసానండి. సెకండ్ స్టెప్ కనకాంబరాలు అయిన తర్వాత మూడో స్టెప్ మనము మల్లెపూలను కూడా ఇదే ప్రాసెస్లో దానికి కిందికి కొద్దిగా కనబడే విధంగా మనము కుచ్చేసుకోవాలి. చూసారు కదండి, అన్నిటికీ కూడా సేమ్ ప్రాసెస్. మీరు తక్కువ టైంలో ఇలాంటివి ఎన్ని పువ్వులైనా కుచ్చేసేయచ్చండి. చూసారు కదండి, ఇలా అల్లిన తర్వాత మీరు డైరెక్ట్ నిడిల్కేనే మనము మల్లెపూలను రౌండ్గా ఇలా స్టెప్లో వచ్చే విధంగా కుచ్చేసుకోండి. స్టార్టింగ్ మాత్రమే మనము పూలను ఇలా పేపర్కి కుచ్చేసేయాలండి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, లాస్ట్ వరుసలో మాత్రం మనము ఇలా లైన్గా నీడిల్లోకి ఈ పువ్వులను ఇలా పెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అనేవి వరుసగా వస్తాయండి. ఇలా కుచ్చేసిన తర్వాత మీరు కిందికి పేపర్ వైపుకు అడుగు భాగాన్ని తీసుకొని ఇక్కడ ఒక 2-3 వరుసలు అనేది ముడి వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు గట్టిగా ఉంటుందండి. మీరు ఇలా పేపర్కి కుట్టేసినా కూడా ఒక్క పువ్వు కూడా కిందికి అస్సలకే రాలేదండి, అంత నీట్గా ఉంటుంది. తక్కువ పూలతో ఇలా ఎన్ని వరుసలైనా మనము పూలను అల్లేసుకోవచ్చు. ఇది మనము హెయిర్కి పెట్టుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఒకవేళ మీరు పూల జడను అల్లుకోవాలన్నప్పుడు ఇలా చిన్న చిన్న సైజులో మనం చేసి హెయిర్కి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసినది మనము ఎలాగైనా పెట్టుకోవచ్చండి. అల్లినప్పుడు కానీ లేదా ఇలా జడ విరబోసుకున్నప్పుడు కానీ ఎలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మందంగా ఉండే పేపర్తో మీరు ఏ సైజులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసుకునేవి మనము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఎవరు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. పండగలకి, ఫంక్షన్స్కి ఎక్కడైనా సరేనండి ఇలా పెట్టుకున్నారనుకోండి, హెయిర్ అనేది చాలా అందంగా కనబడుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, మరికొంతమందికి యూజ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్.